నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ శంకరమఠంలో శ్రీ 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 విధుశేఖర్ భారతి స్వామీజీని దర్శించుకున్న బండి సంజయ్. ఆస్ట్రేలియాలో సీఈఓ సంజీవ్ గాంధీతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండని ఒరికాకు ఆహ్వానం. ఉస్నాబాద్లో మక్కలు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో అర్బన్ బ్యాంకు ఎన్నికల కోలాహలం. నేడు మాజీ చైర్మన్ తో పాటు పలువురు నామినేషన్ దాఖలు. తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిన పోలీసులు. కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు బుధవారం బోధన. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. వేములవాడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచన. వేములవాడ రాజన్న గుడిలో దర్శనాలు నిలిపివేత. గుడి ముందు ప్రచార రథంపై దర్శనం చేసుకుంటున్న భక్తులు. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను తెరవద్దని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సూచన. సైబర్ నేరస్తులు ఫోన్ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వెల్లడి. శబరిమలలో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆమె అక్కడికి వెళ్లారు. పంబా నుంచి సన్నిధానం వరకు తన అత్యవసర వాహనంలో ప్రయాణించారు. అనంతరం ఆలయ పవిత్రత, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆమె అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆచారాలు, తాంత్రిక నియామకాలకు అనుగుణంగా స్వామివారికి రాష్ట్రపతి ముర్ము పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి శబరిమల ప్రధాన అర్చకుడు, ఇతర ఆలయ అధికారులు అందజేశారు. అయ్యప్ప సేవలో పాల్గొన్న తొలి మహిళగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతుందని బండి ఆరోపించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే విద్యార్థులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. యాజమాన్యులు 10,000 కోట్లు చెల్లించకుంటే కళాశాల, విద్యా సంస్థల వారు సమ్మెకి దిగే పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అన్నారు. విద్యా సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తే వారికి బీజేపీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలోని అతి పురాతనమైన ఆలయాలకు మహర్దర్శ లభిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లోని భాగ్యనగరంలోని శంకరమఠంను సందర్శించిన శ్రీ 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 విధుశేఖర భారతి స్వాముల వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆయన ఆశీస్సులు పొందిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి.
సరే గత ప్రభుత్వం చెల్లించలేదు, ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రేపే టోకెన్ల పెంచే పని వదులుకోట్టు. టోకెన్లు ఇచ్చిర్రు, దసరాకి ఇస్తాన్నారు, దీపావళికి ఇస్తాన్నారు, వాళ్ళు సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? రాష్ట్రంలో మత విద్వేషాలకు రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేది బీజేపీ నేతల పన్నాగమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసలు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. ఇవాళ ఆయన తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇక మిత్రపక్షాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కోదండరాం పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిస్వార్థంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు అన్ని విషయాలు తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఉద్యోగ నియామక రూపకల్పనలో కోదండరాం సలహాలు సూచనలు విలువైనవని అన్నారు. ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కోదండరాం మద్దతును తాము కోరుతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో సీఈఓ సంజీవ్ గాంధీతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండని ఒరికాకు ఆహ్వానించారు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలలో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ ఎండి సంజీవ్ గాంధీ ఇతర ప్రజా ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఒరికా ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల తెలంగాణ వైపు చూస్తున్నాయి. బీసీసీలు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎకోసిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇండస్ట్రియల్, ఇన్నోవేషనల్, సస్టైనబిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తెలంగాణలో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహకర ప్రగతిశీల విధానాలు అభినందనీయం. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఒరికా సంస్థ సీఈఓ ఎండి సంజీవ్ గాంధీ తెలిపారు. ఆస్ బయోటెక్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కీలక ఉపన్యాసం చేసేందుకు ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబును కంపెనీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కడ ఉన్న దుర్గంధ పరిస్థితుల పట్ల అధికారులతో మంత్రి మండిపడ్డారు. ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న డంపింగ్ యార్డును చూసి మండిపడ్డారు. త్వరగా చెత్తను శుభ్రపరచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం 250 పడకల ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో కలిసి సమీక్షించారు. భవన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతతో నిర్మించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ధాన్యం దళారులకు విక్రయించవద్దని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామం, చందుర్తి మండలం సనుగుల పట్టిమల్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్తో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 2389, సాధారణ రకానికి 2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు.
చేశారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు 500 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని, తేమ 17% ఉండేలా చూసుకోవాలని సూచించారు. కనగర్తి గ్రామంలో రైతుల సంఖ్య ఎక్కువని, వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్ తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం 2 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాలు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని విప్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బార్కెడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరు ఉండరాదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలు రాకపోకలకు ఎలాంటి అడ్డంకు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని, ఆర్థిక మరియు పరిపాలన రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్ పోస్ట్ మూసివేతపై సమగ్ర నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆదేశించారు. కాగా గత ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీపీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం జిల్లాలోని చెక్ పోస్టులపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కొండాపూర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గోమాత పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. అంతకుముందు గోమాతకు ప్రత్యేకంగా దాన పెట్టి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్లో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారు. భారతదేశ స్వతంత్రానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేను చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in తెలంగాణ రైజింగ్ అనే వెబ్సైట్ను సందర్శించి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఒక ప్రకటనలో తెలియజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. గుడిలో భక్తులు దర్శనాలను నిలిపివేశారు. శృంగేరి పీఠాధిపతి వచ్చిపోయాక వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. కార్తీక మాసం తొలి రోజున వచ్చిన భక్తులను బలవంతంగా బయటకు పంపించి ఆలయానికి 3 వైపులా ఉన్న ద్వారాలను మూసివేశారు. గుడి ముందు ప్రచార రథంపై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో చేపట్టారు. రాజన్న దర్శనం మాత్రం దేవాలయం రాజగోపురం ముందు ప్రచార రథంలోని విగ్రహాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్నను దర్శించుకోవాలని కోరుతున్నారు. రాజన్న దర్శనాల విషయంలో భక్తులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పష్టమైన ప్రకటనను జారీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కార్తీక మాసం ప్రారంభం రోజున తరలివచ్చి భక్తులు కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నారు. రేపటి నుండి రాజన్న ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కమిషనరేట్లోని పోలీస్ అధికారులు, సిబ్బందికి 2 కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని అస్ట్రా కన్వెన్షన్ హాల్లో జరిగిన పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు సిబ్బందికి పని ప్రదేశంలో లింగ వివక్ష అనే అంశంపై ఎస్ఐ మరియు ఆపై స్థాయి అధికారులకు నేల స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. కమిషనరేట్కు చెందిన అన్ని పోలీస్ స్టేషన్లు విభాగాల నుండి మొత్తం 117 మంది పోలీసులు ఈ పోటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. దాళరులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కన్నా ₹400 తక్కువకు మక్కలు కొనుగోలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయలేకపోతుందని, రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల వ్యధలు పట్టించుకొని ఈ ప్రభుత్వానికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను నేర్పించేందుకు బుధవారం బోధన కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలలో బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పర్యవేక్షించారు. మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 9వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా అర్థమయ్యేలా చదివేందుకు మెలకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్బుక్లో రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకొని చదవాలని అన్నారు. శ్రద్ధ, అంకితభావంతో నేర్చుకోవాలని సూచించారు. బుధవారం బోధన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలకు కొన్ని సూచనలు చేశారు. కూరలు ఎక్కువగా తినాలని, ఆకుకూరలు, గుడ్లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయని విద్యార్థులను ప్రశ్నిస్తూ వారికి వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే కల్పించాలని విద్యాధికారిని ఆదేశించారు. విద్యార్థులు చేతులు కడుక్కునే చోట్ల నల్లలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు. అప్పుడు ఏం చెప్పారు, ఇన్ఫ్లోస్ టు ద శ్రీశైలం డ్యామ్ అంటే ఇంకా పైనుంచి ఆ డ్యామ్ కి ఇంకా వాటర్ వస్తుంది. సో ఎనార్మస్ అంటే ఓకే దగ్గర ఉంది. ఎనార్మస్ లెవెల్ చెప్పండి. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను తెరవద్దని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సూచించారు. సైబర్ నేరస్తులు ఫోన్ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వెల్లడించారు. సైబర్ మోసం నేరస్తులు వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను సర్క్యులేట్ చేస్తున్నారని కరీంనగర్ కమిషనరేట్ గౌసలాం సూచించారు. ఎవరైనా ఈ ఏపీకే ఫైళ్లను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు హానికరమైన సాఫ్ట్వేర్ వారి మొబైల్ ఫోన్లో స్వయంచాలకంగా నడుస్తుందని తెలిపారు. నేరస్తులు ఫైళ్లలో హానికరమైన కోడ్ను పొందుపరిచారు. ఇది బాధితుడికి తెలియకుండా లేదా అనుమతి లేకుండా మోసగాళ్లకు ఓటీపీ సందేశాలతో సహా ఆటోమేటిక్ మెసేజ్ ఫార్వర్డ్ను అనుమతిస్తుందని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా సైబర్ నేరస్తుల బాధితులు బ్యాంక్ ఖాతాల నుండి మోసపూరితంగా డబ్బును ఉపసంహరించుకుంటున్నారని మరియు కొన్ని సందర్భాల్లో వారి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయవద్దని లేదా ఇన్స్టాల్ చేయకూడదని పోలీస్ కమిషనర్ కోరారు. నకిలీ ఆర్టీఓ చలాన్ యాప్లు, పీఎం కిసాన్ ఏపీకేలు, ఎస్బీఐ యూనో లేదా కస్టమర్ కేర్ యాప్లు లేదా వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏవైనా ఇతర అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేయవద్దని కోరారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా గోదావరిఖనిలో పోలీసులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ జాడ్ ఆధ్వర్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం లయన్స్ క్లబ్ గోదావరిఖని పోలీసులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సిపి అబ్బర్ కిషోర్ జాడ్, డీసీపీ కరుణాకర్లు ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకుకు అందించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సిఐలు ఇంద్ర
ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము? కొంతమంది పోలీస్తో పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 40 ప్లస్ 65 ఇయర్స్ ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఎంబుస్ చేసి చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1,28,150కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,17,500కు చేరుకుంది. కిలో వెండి ధర రూపాయలు 1,65,000కు చేరుకుంది. మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు 6,000 తగ్గింది. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు విజయవాడలో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,27,200కు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,16,600కు చేరుకుంది. కిలో వెండి ధర రూపాయలు 1,62,000కు చేరుకుంది. జగిత్యాలలో అంతరాష్ట్ర దొంగల మూటాకు చెందిన 3 అరెస్ట్ చేసి వారి నుంచి 24.5 గ్రాముల బంగారం, 19,000 నగదు, కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల మూటాను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ మూటా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. 4 సభ్యులు గల మూటాలో ఒకరు మైనర్ బాలుడు, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా 2 నిందితులను రిమాండ్కు తరలించారు. వారి నుంచి 24.5 గ్రాముల బంగారం, 19,000 నగదు, ఓ కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వెల్లడించారు. ఈ మూటాలో మరికొంతమంది కూడా ఉన్నారని, వారిని సైతం అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. బంగారు నగలు మరియు నగదు ఎత్తుకెళ్ళినాం. దీని మీద మన ఎస్పీ గారి ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాం. ఎస్ఐ ధ్రువల్ సదాకర్ మరియు కిరణ్ ఎస్ఐ నెట్పల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్గా వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల మూట అనేది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల మూటను కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు భూభారతి చట్టంపై జీపీఓలకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జీపీఓలకు భూభారతి చట్టంపై శిక్షణ అవగాహన నిధి నిర్వహణ బాధ్యతల గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రెవెన్యూ క్లస్టర్కు ఒక గ్రామ పాలనాధికారి ఉంటారని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పాలనాధికారులు రికార్డుల నిర్వహణ, భూమి హక్కుల రికార్డు, వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్, వారసత్వంగా వచ్చిన భూములను మ్యూటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, వివిధ రకాల రెవెన్యూ సర్వీసుల గురించి నూతన జీపీఓలకు శిక్షణ మరియు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. భూభారతి చట్టంలోని ముఖ్యమైన సెక్షన్ల గురించి జీపీఓలకు వివరించారు. అదేవిధంగా జీపీఓలు గ్రామ పట్టం, ప్రాథమిక సమాచారం, నీరు, ఇసుక, ఇతర మైనింగ్ కార్యకలాపాలపై నియంత్రణతో పాటు కులం, నివాసం, ఆదాయం, లోకల్ ఏరియా మరియు ఇతర ధృవీకరణ పత్రాలు మంజూరు కొరకు విచారణ నివేదికలో క్రియాశీలంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విలేజ్ మ్యాప్ ఖచ్చితంగా విధి నిర్వహణలో వెంట ఉండాలని, సేత్వార్, కాస్ట్రా వంటి రికార్డులపై
ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు మరియు అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు స్థానికంగా ఉండాలని, ప్రాథమిక సమాచారం మండల తహసీల్దార్ మరియు ఉన్నతాధికారులకు తెలియజేయాలని తెలిపారు. శిఖం భూములు ప్రభుత్వ భూముల ఆక్రమణ జరగకుండా నెలలో కనీసం 2 సార్లు సందర్శించాలని తెలిపారు. గ్రామాల్లోని ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టాల్సిన బాధ్యత జీపీఓలేదనని తెలిపారు. జిల్లాలో టిప్పర్లతో మట్టి, ఇసుక రవాణాకు అనుమతులు లేవని, స్థానిక తహసీల్దార్ అనుమతులతో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ట్రాక్టర్లలో ఇసుక కానీ మట్టి కానీ రవాణా చేయవచ్చని తెలిపారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాలపై పోలీసులు అవగాహన కల్పించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లాలో పోలీసులు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఓపెన్ హౌస్ ను ఎస్పీ మహేష్ బిగీతే ప్రారంభించి పోలీసులు వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందని, దాని పని విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గరవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే అండ్ నైట్ బిడ్స్ పెట్రోలింగ్ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు. త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అందరినీ ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మనకు కూడా త్యాగదండకి ఒక రోజు కేటాయించబడినది. అదే అక్టోబర్ 21. ఎవరైతే విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ అమరులైనారో ప్రజల సేవ గురించి, వాళ్ళ గురించి మనం ఒకరోజు కేటాయించడం, అదే అక్టోబర్ 1. అది పోలీస్ కమమేషన్ డేగా పిలువబడుతున్నది. సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ 1 వీక్ మొత్తము పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, లేకుంటే పౌరుల కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. 8 ఏళ్లుగా వాయిదా పడుతున్న వస్తున్న ఎన్నికలు అనూహ్యంగా 2 వారాల గడువులోగానే పూర్తి చేసేలా నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో ఈరోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు మాజీ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయ రహిత ఎన్నికలు అయినప్పటికీ ప్రధాన పార్టీల జోక్యంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటర్ల సంఖ్య 9,000కు పైగా ఉండగా ప్రచారానికి గడువు తక్కువగా ఉండడంతో ప్యానెళ్లలో చోటు దక్కకపోతే గెలుపు కష్టమని అనే భావనతోనే ఆశావాహులందరూ ఏదో ఒక ప్యానెల్లో స్థానం కోసం ఆరాటపడుతున్నారు. పోటీలో ఉండేందుకు తగిన వాతావరణం సిద్ధం చేసేందుకు బీజేపీ నేతలు ఒకవైపు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు పోటీలో ఉండాలా వద్దా అన్న దానిపై ఇటు తేల్చుకోలేకపోతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇద్దరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీల పక్షాన ఉండడంతో ఇక్కడ నేతలు కూడా బ్యాంక్ ఎన్నికలపై స్పష్టత కరువైంది. తొలి రోజున నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఇద్దరు బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం. బ్యాంక్ పాలక వర్గంపై మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీలో ప్యానెల్ ఖరారు విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, మాజీ చైర్మన్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్యానెల్ను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం కాగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా మరో ప్యానెల్ను నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్లిచాల రాజేందర్రావు పక్షాన ఆయన సన్నిహితులు పావులు కదుపుతున్నారు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, చైర్మన్గా ఇదివరకు పనిచేసిన అనుభవం ఉండడంతో తమకు అవకాశం ఇవ్వాలని మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి కోరారు. అలాగే అర్బన్ బ్యాంక్ మెంబర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత 15 నెలలుగా నేను బ్యాంకులో డైరెక్టర్గా, చైర్మన్గా 15 నెలలుగా సేవ చేస్తున్నాను. ప్రతి ఒక్క మెంబర్ మరియు ఖాతాదారులు మంచిగా నాతో పాటు కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళకు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ నేను సాల్వ్ చేశాను. అలాగే నాకు 15 నెలల పీరియడ్లో గంగాధర బ్యాంక్ ఓపెన్ చేశాను. అలాగే డివిడెండ్ ఇచ్చాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి చిన్న ప్లేస్లలో మీటింగ్ పెట్టేది. నేను డైరెక్టర్ అయినాక, చైర్మన్ అయిన తర్వాత ఫంక్షన్ హాల్ తీసుకొని నేను మీటింగ్ పెట్టాను. బ్యాంకులు భద్రత చర్యలో భాగంగా గోదావరికనిలో పలు బ్యాంకులు, ఏటీఎంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి బ్యాంకర్లను, కస్టమర్లను అప్రమత్తం చేశారు. సీసీటీవీ కెమెరాలు బ్యాంకులు భద్రత ప్రయోజనాల కోసం కలిగి ఉండాలని సూచించారు. తదనుగుణంగా బ్యాంకు భద్రత అంశాలపై బ్యాంక్ ఆవరణ అంతా కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు, బ్యాంకులో భద్రత లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఎవరైనా ఎక్కువ సమయం బ్యాంకులో ఉన్నట్టు అనుమానాస్పదంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కస్టమర్లకు అవగాహన కల్పించాలని బ్యాంక్ అధికారులకు సీఐ సూచించారు.
కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ ఎంఐఎం నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు బీహార్లోని కిషాన్గంజ్ జిల్లాలోని అమూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ తరపున ప్రచారం చేసేందుకు ఈ నెల 25న కరీంనగర్ ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులతో నగర డివిజన్ కమిటీ అధ్యక్షులతో కలిసి టీమ్గా తరలి వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జాయింట్ సెక్రటరీ అతినా కోశాధికారి ఇబ్రాహీం, మాజీ కార్పొరేటర్ షర్పుద్దీన్, నాయకులు అజర్ దబేర్, వాజిద్, జమ్ము, సాజిద్, అంజద్, అన్నె మల్ల సురేష్, సలీం, సమీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ శంకరమఠంలో శ్రీ 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 విధుశేఖర్ భారతి స్వామీజీని దర్శించుకున్న బండి సంజయ్. ఆస్ట్రేలియాలో సీఈఓ సంజీవ్ గాంధీతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండని ఒరికాకు ఆహ్వానం. ఉస్నాబాద్లో మక్కలు, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో అర్బన్ బ్యాంకు ఎన్నికల కోలాహలం. నేడు మాజీ చైర్మన్తో పాటు పలువురు నామినేషన్ దాఖలు. తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిన పోలీసులు. కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు బుధవారం బోధన. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. వేములవాడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచన. వేములవాడ రాజన్న గుడిలో దర్శనాలు నిలిపివేత. గుడి ముందు ప్రచార రథంపై దర్శనం చేసుకుంటున్న భక్తులు. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను తెరవద్దని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సూచన. సైబర్ నేరస్తులు ఫోన్ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.